అంతా పక్కా ప్లానింగ్. శత్రువును అద్దను చూసి దెబ్బకొట్టింది భారత్. అప్పుడు బాలాకోట్ దాడి విషయంలోనూ, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ రెండు సందర్భాల్లో ఎక్కడా వ్యూహాలు బయట పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు ప్రధాని మోదీ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది కేంద్ర ప్రభుత్వం. ముందుగా దౌత్యపరంగా అన్ని విధాలా శత్రువును దిగ్బంధించింది. ఆంక్షల వలయంలో ఇరికించి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత భారత సైన్యం ఒక్కసారిగా ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించి మరీ దాడులకు పాల్పడింది. శత్రువు రెచ్చగొట్టినప్పుడు ఏమాత్రం తొందరపడొద్దు. అతడు పన్నిన ఉచ్చులో పడకుండా విచక్షణతో నిర్ణయం తీసుకోవాలి. సమయం కోసం ఎదురుచూసి శత్రువు దృష్టిని ఏమార్చి దెబ్బతీయాలి. పాకిస్తాన్ విషయంలో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యూహం ఇదే. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్లో ఉగ్ర దాడి తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్ మీద ఆగ్రహావేశాలే వెల్లువెత్తాయి. శత్రుదేశం మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిరసన ప్రదర్శనలు జరిగాయి. పాకిస్తాన్కు మర్చిపోలేని బుద్ధి చెప్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాలను ఎక్కడా బయటపెట్టలేదు. ముందుగా పాకిస్తాన్పై దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. పాకిస్తానీయులకు దేశం విడిచిపోవాలని ఆదేశించింది. ఇరు దేశాల సరిహద్దులను మూసేసింది. పాకిస్తాన్తో అన్ని రకాల వ్యాపార సంబంధాలను నిలిపేసింది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్కు ఎలాంటి అప్పులు ఇవ్వొద్దని అంతర్జాతీయ వాణిజ్య సంస్థలను కోరింది. పహల్గామ్ ఉగ్ర ఘటన తర్వాత పాకిస్తాన్ మరింత రెచ్చిపోయి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దుల్లో విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో దాదాపు 10 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చని పాకిస్తాన్ ప్రభుత్వం భయపడిపోయింది. అయితే వెంటనే దాడులు జరగలేదు. మరోవైపు యుద్ధ పరిస్థితులు వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఇదే సమయంలో భారత్ దాడి చేస్తుందని పాకిస్తాన్ అస్సలు ఊహించలేదు. ఆపరేషన్ సింధూర్ను ముందుగా పసిగట్టడంతో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. శత్రువు దృష్టి మరల్చి దాడి చేయటంలో మరోసారి భారత బలగాలు పైచేయి సాధించాయి. అయితే గతంలో బాలాకోట్ దాడుల సమయంలోనూ ఇదే వ్యూహం అనుసరించారు ప్రధాని మోడీ. బాలాకోట్ దాడి, ఆపరేషన్ సింధూర్ల మధ్య ఎన్నో పోలికలున్నాయి. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్పై భారత్ దాడులు చేసింది. ఆ దాడికి 48 గంటల ముందు ప్రధాని మోడీ ఎప్పటిలాగే ఎంతో ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరి 25న ఆయన ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి మాట్లాడినప్పటికీ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఉగ్ర స్థావరాలపై జరగబోయే దాడుల గురించి ఎలాంటి సూచనలు చేయలేదు. ఆ రోజు రాత్రి 9 గంటలకు భారత వాయుసేన దాడులకు సిద్ధమవుతుండగా ప్రధాని మోడీ ఢిల్లీలో ఓ మీడియా బృందం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అభివృద్ధి, భారత ఆకాంక్షలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత సంకల్పం గురించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో ప్రధాని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఎంతో ప్రశాంతంగా కనిపించారు. ఆ తర్వాత భారత బలగాలు తాము చేయాల్సిన పనిని విజయవంతంగా ముగించాయి. పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార దాడుల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఆ భేటీలో ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని హర్షం వ్యక్తం చేశారు. పీఓకేలో 5, పాక్లో 4 ఉగ్ర శిబిరాల్ని ఎలా లక్ష్యంగా చేసుకున్నారో ప్రధాని వారికి చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోడీ దేశాన్ని నడిపిన తీరును సభ్యులు కొనియాడారని తెలుస్తోంది. ఈ కేబినెట్ మీట్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మోడీ కలిశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి వీరు సమావేశమయ్యారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు వాయిదా వేసుకున్నారు.
క్రొయేషియా, నెదర్లాండ్స్, నార్వే దేశాల పర్యటనను వాయిదా వేసుకున్నారని ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దాడిని విజయవంతంగా పూర్తి చేసిన మన సైనికులను అభినందించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఖచ్చితమైన సమాచారంతో దాడులు చేశామని తెలిపారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో కూడా సహించేది లేదని స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్. దేశ సరిహద్దుల్లో రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలివేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉగ్రవాదులు పాల్పడిన దారుణ హత్యలకు భారత్ స్పందనే ఈ ఆపరేషన్ సింధూర్ అని వ్యాఖ్యానించారు. దేశ భద్రతా బలగాల చర్యలపై ఎంతో గర్వంగా ఉంది. పహల్గాంలో చోటు చేసుకున్న దారుణ హత్యలకు ప్రతిస్పందనే ఈ ఆపరేషన్. భారత్పై, దేశ ప్రజలపై జరిగే ఏ దాడికైనా తగిన ప్రతిస్పందన ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి భారత్ కట్టుబడి ఉంది అని వెల్లడించారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఆపరేషన్ సింధూర్పై స్పందిస్తూ ప్రపంచం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదని అన్నారు. ప్రతిపక్షాలు సైతం భారత సైన్యం చర్యల్ని కొనియాడుతున్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టినా తమ మద్దతుంటుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్షించేందుకు కీలక భేటీ నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. సాయుధ దళాలు తీసుకున్న చర్య ఎంతో గర్వంగా ఉందన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. వారి దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని అభినందించారు. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నానని తెలిపారు రాహుల్ గాంధీ. భారత సైన్యానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుంది. జై హింద్ అంటూ సందేశమిచ్చారు. పాక్లోని ఉగ్ర శిబిరాలపై మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల భారత పౌరుడిగా గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ పౌరులుగా అందరం ఏకతాటిపై నిలిచి ఐక్యత చాటాల్సిన సమయం ఇదంటూ జై హింద్ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో సీఎం పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన దాడులపై స్పందించాయి ప్రపంచ దేశాలు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్, పాక్లకు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు అని సూచించారు ట్రంప్.